సో 3 స్టెప్పులు ఉంటాయి ప్రిపరేషన్కి. ప్రిపరేషన్ ఏ సీక్వెన్స్లో వేయాలో తెలుసుకున్నాం. మరి ప్రిపరేషన్ చేయాలో తెలిసింది కదా, మరి ఎట్లా చేయాలని కూడా తెలియాలి కదా. ఎట్లా చేయాలని కూడా తెలియాలి. మరి తెలుసుకుందాం ఏంది. ఫస్ట్ స్టెప్ 1, 3 స్టెప్పులు ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఈ స్టెప్ 1లో మనం చేయాల్సిన పనులు ఏంది? ఒక యాస్పిరెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ప్రిపరేషన్లో భాగంగా నువ్వు చేయాల్సిన పనులు ఏంటి అంటే, స్టెప్ 1లో భాగంగా ఫస్ట్ సిలబస్ ఏందో చూసుకోవాలి. గ్రూప్ 2కి అప్లై చేస్తున్నావా, గ్రూప్ 3కి ఇస్తున్నావా, గ్రూప్ 4కి ఇస్తున్నావా, లేదా గ్రూప్ 1కి ఇస్తున్నావా, లేదా ఎస్ఐకా, కానిస్టేబుల్కా, టీజీఎల్కా, నువ్వు దేనికైనా చేయి. మ్యాండేటరీగా మనం చేయాల్సిన పని ఏంది? సిలబస్ చూసుకోవాలి. సార్ అవసరమా అని అంటే ఎస్ అవసరమే. మనం ఏం చేస్తాం? నోటిఫికేషన్ పడ్డదంటే పోవాలి, మీ సేవకు పోవాలి, ₹200 వేయాలి. అన్న ఇగో 200, ఇగో నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లై చేసి మళ్ళీ చాల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అరే మరి చదవాలంటే చదువుతా. ఏం చదువుతావు? హిస్టరీ బుక్ కొనుక్కున్నా, పాలిటీ కొనుక్కున్నా, ఎకనామిక్ కొనుక్కున్నా, బుక్కులు కొనుక్కున్నావు కరెక్టే. కానీ ఆ బుక్లో దేన్ని వదిలేయాలో, ఏ టాపిక్ని స్కిప్ చేయాలో, ఏ టాపిక్స్ని పట్టుకోవాలో తెలుసా? అందుకనే సిలబస్ చూసుకోవాలి. సిలబస్లో మనకు క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఏం చదవాలి, ఏం చదవదు. సార్ పీసీ లాంటి, పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్లో క్లియర్గా మెన్షన్ చేయడు కదా సార్ అంటే, ఎస్ఏలో కొంచెం క్లియర్గా మెన్షన్ చేస్తాడు. అప్పటికి తెలియకపోతే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లలో సిలబస్ని డివైడ్ చేసి సపరేట్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తాడు. అటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అన్నెసరీ వాటి మీద స్కిప్ చేయాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇక్కడ సిలబస్లో మీకు ఉదాహరణగా గ్రూప్ 2 సిలబస్లో భాగంగా గ్రూప్ 2 సిలబస్ కాపీని చూపిస్తూ అందులో ఒక సెక్షన్ మీకు చూపిస్తాం. సిలబస్ ఎట్లా చదవాలో మీరు చూడండి. ఫస్ట్ ఎట్లా చదవాలి, దాని నుంచి ఏం నేర్చుకోవాలనేది ఫస్ట్ ఇది చూడండి. ఇది గ్రూప్ 2లో పేపర్ 2లో ఫస్ట్ సెక్షన్. అసలు ఇక్కడ సిలబస్ ఏమిచ్చిండు? మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే, ఏ టాపిక్స్ చదవాలనో ఫస్ట్ చూస్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఇక్కడ ఏంది? ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. తర్వాత ఏమంటుండు? వేదిక్ కల్చర్ అంటే వేద నాగరికత. దాని తర్వాత ఏమంటుండు? రిలీజియస్ మూమెంట్స్ ఇన్ 6th century, 6వ శతాబ్దంలోని మతపరమైన ఉద్యమాలు అంటే బౌద్ధ మతం, జైన మతం గురించి అంటుండు. జైన మతం, బౌద్ధ మతం. దాని తర్వాత ఏమి అడిగిండు? మౌర్య, గుప్త, పల్లవులు, చాళుక్యులు, చోళులు, హర్షవర్ధనుడు, రాజపుత్ రూలర్స్. రైట్. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? బుక్లో హిస్టరీ బుక్ ఓపెన్ చేయాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, వేద నాగరికత, బౌద్ధ మతం, జైన మతం. దాని తర్వాత ఏంది? మౌర్యులు, గుప్తులు, చాళుక్యులు, పల్లవులు, చోళులు, హర్షవర్ధనుడి గురించి, రాజపుత్ర వంశాల గురించి టిక్కులు కొట్టుకుంటాం. మరి అయిపోయిందా? ఆడికి అయిపోయి అంతేనా? టిక్కులు కొట్టుకుని చదువుకుంటే సరిపోతుందా? మరి అందులో కూడా నువ్వు ఇంకా ఫిల్టర్ చేయాలి. అంటే నీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం అడిగిండా, లేకపోతే అందులో స్పెసిఫిక్గా ఏదైనా ఈ టాపిక్స్ ఏమైనా అడిగిండా చూసుకోవాలి. అంటే దీనికి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఇది తీసుకోవాలి. ఏంది? సిలబస్ ఏందో తెలిస్తే ఆ సిలబస్లో, ఆ బుక్లో ఏ టాపిక్స్ చదవాలో ఫస్ట్ నువ్వు టిక్కులు కొట్టుకో. ఈ టాపిక్స్ నేను చదవాల్సింది ఇది. నీకు ఏది చదవాల్సిందో తెలిసినప్పుడు, ఏది అవసరం లేదో, ఏది ఎగ్జామినర్ అడగట్లేదో నీకు క్లియర్ కట్గా ఒక క్లారిటీ వస్తుంది. ఏది అవసరం లేదో నువ్వు తీసేసినావు అనుకో, జల్లెడ బట్టి నువ్వు తీసేసినావు అనుకో, ఏది అవసరమైందో నీకు ముందరకు వస్తుంది. అంటే నువ్వు కొన్న 700 పేజీల హిస్టరీ బుక్లో ఏది అవసరమో అదే చదువు, అవసరం లేని దాన్ని స్కిప్ చేసేయి సింపుల్గా. సార్ బుక్కులు ఇస్తాడు, బుక్లో మొత్తం ఇస్తాడు. ఎందుకంటే ఒక్క గ్రూప్ 2 కోసం తయారు చేసిన బుక్ కాదు కదా. ఏ ఆస్పిరెంట్ అయినా, ఏ నోటిఫికేషన్ అయినా హిస్టరీ అంటే అన్ని కవర్ అయ్యేటట్టు అన్ని ఇస్తాడు. నీకు ఏది అవసరమో అది తీసుకోవాలి. పాలిటీ అయినా, ఎకనామీ అయినా, జాగ్రఫీ అయినా, ఏదైనప్పటికీ కూడా ఒక ఎకనామీలో మట్టుకు మన గ్రూప్ 2లో ఒక బెనిఫిట్ ఏంటంటే, పబ్లికేషన్స్ వాళ్ళు సిలబస్ ప్రకారమే బుక్ తయారు చేస్తున్నారు. బట్ మిగతా జిఎస్లో మిగతా సబ్జెక్ట్స్కి ఆ వెసులుబాటులు లేదు, ఆ కన్వీనియంట్ లేదు. కాబట్టి మనమే బుక్ తీసుకున్నప్పుడు ఏ సిలబస్ ఉందో అది మాత్రం టిక్కులు కొట్టుకోవాలి, అది మాత్రం చదువుకోవాలి. లేకపోతే లక్ష్మీకాంత్ బుక్ ఇంత బల్క్ ఉంటుంది, అంత చదువుతా అంటే కాదు మళ్ళీ. రైట్? సో అంతేనా సార్? సిలబస్ చదువుతా సరిపోతుందా? సిలబస్ చదువుకో ఫస్ట్. సిలబస్ చూసిన తర్వాత నువ్వు బుక్స్ సెలెక్ట్ చేసుకుని ఆ బుక్స్లో టాపిక్స్ని సెలెక్ట్ చేసుకో. తర్వాత ఏం చేయాలి? ఓవర్ వ్యూ. ఏంది ఓవర్ వ్యూ అంటే? జస్ట్ రఫ్గా చూసుకో. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు? ఇక్కడ జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చినావు అంతే.
సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే ఇచ్చినాం, ఇంకా డెప్త్కి పోలేదు. అందులో ఇంకా మళ్ళీ డెప్త్ ఉంటుంది, నేను చెప్తా అది. ఓవర్వ్యూ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏంది, జస్ట్ క్యాజువల్ రీడ్. సార్ ఏం సార్ క్యాజువల్ రీడ్? క్యాజువల్ రీడ్ డెప్త్ రీడ్ ఉండాలంటే, క్యాజువల్ రీడ్ అంటే ఏంటంటే నువ్వు రోజు న్యూస్ పేపర్ చదువుతావు చూసినావా, అంటే నువ్వు చదవవు అనుకో కానీ చదవాలి. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలనుకుంటే, నువ్వు ఒక యాస్పిరెంట్గా ఉండాలనుకుంటే నీకు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ కావాలి. సార్ నేను మొత్తం ఫోన్లో చూసుకుంటా సార్ అంటే, ఫోన్లో చూడడం కాదు, న్యూస్ పేపర్ రీడింగ్ నీకు కంపల్సరీ ఒక హ్యాబిట్ కావాలి. చదవాలి, చదివితే బ్రాడ్ పర్స్పెక్టివ్ పెరుగుతుంది. నీకు ఫోన్లో ఏముంటుంది, ఆ వెయిట్ న్యూస్ అని కానీ షార్ట్ ఫామ్లో వేసిస్తాడు. పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు, పెద్ద పెద్ద నువ్వు ఎస్సేలు చదవవు కదా, చిన్నగా వేసిస్తాడు. సో నువ్వు చదివేటప్పుడు బ్రాడ్గా చదవాలి, అర్థం చేసుకునేటప్పుడు షార్ట్ ఫామ్లో అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు చదవడమే షార్ట్ ఫామ్ చదివితే అది అర్థం చేసుకునేది గింత ఉంటుంది, గుర్తుపెట్టుకునేది గింత ఉంటుంది. సో అందుకనే న్యూస్ పేపర్ చదవాలి, బ్రాడ్ పర్స్పెక్టివ్ వస్తుంది, చదివే విధానం ఏందో తెలుస్తుంది, ఒక విషయాన్ని ఎంత బ్రాడ్గా థింక్ చేయాలో తెలుస్తుంది. అది వేరే టాపిక్, రైట్. న్యూస్ పేపర్ ఎట్లా చదువుతావు, నువ్వు క్యాజువల్ చదువుతావు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడెంట్ ఉన్నాడు, తమ్ముడు న్యూస్ పేపర్ చదివినావా అంటే, సార్ చదివినా సార్ అంటాడు. బాబు ఏమేమి టాపిక్స్ వచ్చినాయి ఇవ్వాలా అంటే, సార్ ఈరోజు పలానా టాపిక్ వచ్చింది సార్, పలానా టాపిక్ చెప్తాడు. అవునా, ఏంది ఆ తుఫాను ఏదో వస్తుందంటే, సార్ ఇది ఇది అని చెప్తాడు మొత్తం. సండే బుక్ చదివినావా అంటే, సైనస్ అంటాడు. దీపిక పదుకొని ఇంటర్వ్యూ వచ్చింది ఏమొచ్చిందంటే చెప్తాడు, సార్ పదుకొని ఇట్లా వేసినట్టు అట్లా వేసిందంట, ఈ మూవీ ఆ మూవీ, తన హ్యాబిట్స్ ఏంది, తన ఇష్టాలు ఏంది. సచిన్ది కూడా చదివినా సార్, తన బాల్యం అట్లా కలిసి ఇట్లా కలిసింది మొత్తం చెప్తాడు. మరి ఇవన్నీ నువ్వు చెప్తున్నావు కదా, మరి న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అన్న ఇంటెన్షన్తో చదివినావా? చదవలేదు, జస్ట్ చదివినావు అంతే. మరి ఎట్లా గుర్తుపెట్టుకున్నావు? ఎట్లా గుర్తుపెట్టుకున్నావు? గుర్తుంటుంది, నువ్వు క్యాజువాలిటీ చేసినా నీకు గుర్తుంటుంది. కానీ చదివేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలన్న భారం మీద వేసుకుని చదివినావు అనుకో, అది నీకు గుర్తుంటుంది. సో అందుకని న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఎట్లా అవుతావు, క్యాజువల్ రీడింగ్ ఇస్తావు. అండర్లైన్ చేసుకుంటావా ఇది ఇంపార్టెంట్ అని, దాన్ని ఇట్లా మొత్తం షార్ట్ నోట్స్గా నోట్ డౌన్ చేసుకుంటావా, రోజు న్యూస్ పేపర్ చదివి దాన్ని నోట్స్లా రాసుకుంటున్నావా? ఎందుకంటే రేపు తెల్ల నాకు ఎవరైనా అడుగుతారు కదా న్యూస్ నేను చెప్పాలని చెప్పేసి. క్యాజువల్ చదువుతున్నావు కదా, ఒక నావెల్ చదువుతావు, ఒక నవల చదువుతావు, ఒక కథల పుస్తకాన్ని ఒక కథలు చదువుతావు, కథలన్నీ నీకు గుర్తుంటున్నాయి కదా, నువ్వు అడిగితే చెప్తున్నావు కదా ఈ కథ ఇది అని. మరి ఏమైనా అండర్లైన్ చేస్తున్నావా, ఏమైనా బట్టి కొడుతున్నావా, రివిజన్ చేస్తున్నావా అంటే. అందుకనే ఫస్ట్ టైం నువ్వు చదవాల్సినప్పుడు, ఫస్ట్ రీడింగ్ నువ్వు ఇచ్చేటప్పుడు ఓవర్వ్యూగా జస్ట్ క్యాజువల్ రీడ్ చేయాలి. నీకు ఇప్పటిదాకా హిస్టరీ తెలియదు కదా, ఇప్పటిదాకా నీకు పాలిటీ తెలియదు కదా, జాగ్రఫీ తెలియదు కదా, ఫస్ట్ రీడింగ్ ఇచ్చినప్పుడు జస్ట్ క్యాజువల్గా చదువుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. తప్పు ఎక్కడ జరుగుతుంది, నువ్వు ఫస్ట్ రీడింగ్లోనే అన్నీ వచ్చేయాలనుకుంటావు, ఫస్ట్ పేజీ తిప్పేటప్పుడే ఈ పేజీలు మొత్తం నెతికెక్కాలనుకుంటావు. అది పాసిబులా? కాదు. అట్లా అనుకుంటే నువ్వు నీ 6 నెలలు ఒక బుక్ని గడిపేస్తావు. ఫస్ట్ రీడింగ్ ఎప్పుడు కూడా క్యాజువల్ రీడింగ్ అయి ఉండాలి. చదివిన ప్రతిదీ గుర్తుంచుకోవాలి అన్న ఉద్దేశంతో నువ్వు చదవకు, చదివిన ప్రతిదీ నాకు రావాలి అన్న ఉద్దేశంతో నువ్వు చదవకు, జస్ట్ క్యాజువల్ రీడింగ్ వేసుకుంటావు. ఫస్ట్ నీకు అది ఒక రీడింగ్ అయిపోవాలి. సెకండ్ రీడింగ్లో కానీ తెలుస్తుంది ఏది స్కిప్ చేయాలి, అంటే ఏది వదిలేయాలి, ఏది చదవాలి, దేన్ని ఆగి అర్థం చేసుకోవాలి, దేన్ని చదివేసి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ రీడింగ్ అనేది నువ్వు క్యాజువల్ రీడింగ్ చేయాలి. దాని తర్వాత ఏంది, ట్రై టు అండర్స్టాండ్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయకు, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యు. ఏంది, గుర్తుంచుకునే ప్రయత్నం చేయొద్దు, అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి. ఫస్ట్ స్టెప్లు సోళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ పరిపాలన వ్యవస్థ చదువుతున్నావు, గుర్తుపెట్టుకోకు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. హిందూ నాగరికత చదువుతున్నావు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నావు, గుర్తుపెట్టుకోకు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఇది నీ ఫస్ట్ స్టెప్ తమ్ముడు. ఫస్ట్ అన్ని రావాలంటే మొత్తం బుక్ ఓపెన్ చేసి ఇట్లా వేసుకుంటే ఇట్లా మొత్తం నెత్తిలేసుకో, మరిగా మొత్తం నెత్తిలేసుకో, వస్తుందా? రాదు, అది డిలే అవుతుంది. ఇంకా ఒకనొక టైంలో ఇది అస్తలేదని చెప్పేసి నువ్వు పక్కన పెడతావు, ఈ బుక్ అయినా తొడుస్తలేదు కదా ఇంకా మిగతా బుక్స్ ఏం చదువుతావు అనుకుంటావు, డిమోటివేట్ అవుతావు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. క్యాజువల్ రీడింగ్ అయ్యి ఫస్ట్, రైట్. ఇంకోటి ఏంది, ట్రై టు రీకాల్. ట్రై టు అండర్స్టాండ్ వేరు, ట్రై టు రీకాల్ అంటే నువ్వు ఒక గమనించిన దోస్తులతోని టూర్ పోయి వచ్చిన తర్వాత కూర్చున్నప్పుడు అన్ని గుర్తు చేసుకుంటావు. అరే మామని గుర్తుందారా, మనం అప్పుడు అట్లా వేసినాంరా, ఇట్లా వేసినాంరా, అది చేసినాం, ఇది చేసినాం, నెమరేసుకుంటావు, నీ జ్ఞాపకాలని రీకాల్ చేసుకుంటావు. సబ్జెక్ట్ కూడా నువ్వు ఏదైనా క్యాజువల్గా చదివిన తర్వాత ఒకసారి కూర్చొని అట్లా నీకు నువ్వే గుర్తు తెచ్చుకో, దాన్ని రీకాల్ అంటారు. ఇది నువ్వు ప్రిపరేషన్ టైంలో పూర్తిగా నువ్వు ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది, నీకు ప్రిపరేషన్లో ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్కి ఏదైనా గట్టిగా యూజ్ అవుతుంది, కంపల్సరీ ఖచ్చితంగా నీకు యూజ్ అవుతుంది అంటే ఈ రీకాల్ అనే పద్ధతి నువ్వు అలవాటు చేసుకో. చాలామంది ఆస్పిరెంట్స్ అక్కడ స్కిప్ చేస్తారు అది రీకాల్ చేయడం. నువ్వు ఎగ్జామ్లో నువ్వు ఏం చేస్తావు, నీ బుక్స్ పట్టుకుని పోతావా, నీ నోట్స్ నీకు అక్కడ యూజ్ అవుతుందా?
నువ్వు ఫ్రెండ్తో డిస్కషన్ యూజ్ అవుతుందా? కాదు. నీకు ఎగ్జామ్లో నీకు యూజ్ అయితే ఏం తెలుసా? రీకాల్. మౌర్యుల గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంటే నువ్వు కళ్ళు మూసుకొని రీకాల్ వేస్తావు. అరే ఏదో ఉండే కదా, అది కదా, ఇది కదా అని చెప్పేసి. అది రీకాల్. అప్పుడు కళ్ళు మూసుకొని రీకాల్ వేసే ప్రయత్నం చేసినావు అనుకో, నీ బ్రెయిన్ సపోర్ట్ చేయదు, తట్టి లేపుతుంది. ఏం చేస్తున్నావు రా అని అంటది. నేను రీకాల్ చేస్తున్నట్టు సపోర్ట్ చేయదు. రీకాల్ చేయవే బ్రెయిన్ అంటే నేను చెయ్యా అంటది. చెయ్యు, ఇన్ని రోజులు అయినా కదా నువ్వు చదివినావు, ఇన్ని రోజులు నోట్స్ రాసినావు కదా, నువ్వు నోట్స్ రాసినావు, మరి రీకాల్ చేయు. కానీ నువ్వు నా రీకాల్ ఎప్పుడు చేయలేవు కదా. చదివినావు, నోట్స్ రాసినావు, బైహార్డ్ చేసినావు, డిస్కషన్ చేసినావు, కానీ ఎప్పుడైనా రీకాల్ చేసే ప్రయత్నం చేసినావా? చేయలే. మనం నాకు అలవాటే చేయలేదు. ఇది బ్రెయిన్, నువ్వు నాకు అలవాటు, బ్రెయిన్ అంటది నీతోనే, నాకు నువ్వు అలవాటు చేయలేదు, రీకాల్ ఎట్లా చేయాలో, మరి ఏడికెళ్ళి రీకాల్ చేయాలి తమ్మి అని అంటది. అందుకనే చదివిన ప్రతిదాన్ని రీకాల్ చేయడం నువ్వు అలవాటు వేసుకో. చదివి ఫ్రీగా ఉన్నప్పుడు, ఛాయ్ తాగేటప్పుడు, తినేటప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చదివిన దాన్ని ఒక్కసారి నెమరేసుకో. ఇది నీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత, నీ ప్రిపరేషన్ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నువ్వు ఎప్పుడైతే ఎగ్జామ్ సెంటర్లో కామ్గా కూర్చుంటావో నీకు రీకాల్ అనేది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు చేసింది కూడా అదే కదా. ప్రిపరేషన్తో పాటు నువ్వు వెయిట్ చేసినావు, రీకాల్ అనేది దాన్ని అలవాటు వేసుకున్నావు. అందుకని వెంటనే ఇట్లా కళ్ళు మూసుకొని గుర్తుకొచ్చేస్తుంది. ఎందుకంటే నీ న్యూరాన్స్ తొందరగా క్యాచ్ చేస్తాయి ఆ మెమరీని. ఎందుకు? ఇన్ని రోజులు దాన్ని ప్రాక్టీస్ ఇచ్చినావు. సో అది ట్రై టు రీకాల్. క్యాజువల్గా చదువు, అర్థం చేసుకో, అర్థమైన తర్వాత ఖాళీ అవుకున్నప్పుడు ఒకసారి రీకాల్ వేసుకో. రైట్? ఇది స్టెప్ 1. సార్ మరి స్టెప్ 2 ఏం చేయాలి? స్టెప్ 2 ఏం చేయాలి? డివైడ్ అండ్ క్రాక్. సార్ దేన్ని డివైడ్ చేయాలి, దేన్ని క్రాక్ చేయాలి? సిలబస్ని డివైడ్ చెయ్యు, జాబ్ని, ఉద్యోగాన్ని క్రాక్ చెయ్యు. ఇది విభజించు గెలిపించు లాగా, డివైడ్ అండ్ క్రాక్. ఇంతకుముందు మనం ఏం చేసినాం? జస్ట్ సిలబస్ని చూసినాం, ఓవర్ వ్యూ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? డివైడ్ అండ్ క్రాక్. అదే సిలబస్ కాపీని నువ్వేం చేయాలా? డివైడ్ అండ్ క్రాక్. ఓవర్ వ్యూ ఇచ్చినప్పుడు ఏం చేసినావు? జస్ట్ నీకు టాపిక్స్ తెలిసినాయి. సింధు నాగరికత చదవాలి, మౌర్యులు, పల్లవులు, సో అండ్ సో అని టాపిక్స్ తెలిసినాయి. మరి ఇప్పుడు ఆ టాపిక్లలో నువ్వు ఏం చదవాలని తెలియాలా, ఎగ్జామ్నర్ ఏం అడుగుతుండో నీకు తెలియాలా. చూడు ఇక్కడ ఏమిచ్చిండు? ఫస్ట్ మనం చదివినప్పుడు జస్ట్ మనం ఏం చూసినాం? రాజవంశాలు టిక్ చేసుకున్నాం, ఏం చదవాలనో మాత్రమే టిక్ చేసుకున్నాం. బుద్ధిజం, జైనిజం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇంకోటి ఏంది? వేదిక్ కల్చర్. ఈ రెడ్ లైన్స్ ఏంది? నువ్వు ఫస్ట్ స్టెప్లో తీసుకున్నాయి, ఓవర్ వ్యూ వేసినాయి. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎగ్జామినర్ ఏమడుగుతుండు? సేలియంట్ ఫీచర్. ఏమడుగుతుండు? సేలియంట్ ఫీచర్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో నువ్వు మొత్తం చదువు, క్యాజువల్గా మొత్తం చదివేసాయి, కానీ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తావు? దేని మీద నోట్స్ కంపల్సరీ ప్రిపేర్ చేసుకుంటావు? దేని మీద నువ్వు ఎక్కువ పట్టు సాధిస్తావు అంటే సేలియంట్ ఫీచర్స్ మీద. ఒక్కొక్కసారి అట్లా మస్తు ఇస్తాడు, ఇచ్చినాన్ని ఎగ్జామ్ అడుగుతాడు అంటే అడుగుతాడు. మొన్నటి గ్రూప్ 2 పేపర్లో నీకు లైవ్ చూపిస్తే ఇప్పుడు నేను సిలబస్ నుంచే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగాడు, చూపిస్తాను నేను. ఏంది? సేలియంట్ ఫీచర్స్. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ ఏం అడిగిండు? వేదిక్ పీరియడ్. వేదిక్ పీరియడ్లో ఏం అడిగిండు? సొసైటీ, కల్చర్. అంటే వేదకాలం నాటి సమాజము, వేదకాలం నాటి సంస్కృతి. వేదకాలంలో నువ్వు అన్నీ చదువుతావు, సాహిత్యం చదువుతావు, సంస్కృతి చదువుతావు, సమాజం చదువుతావు, ట్రేడ్ చదువుతావు, అన్నీ చదువుతావు. కానీ మెయిన్ ఫోకస్ దేని చేయాలి? వేదకాలం నాటి సమాజం పైన, వేదకాలం నాటి సంస్కృతి పైన, కల్చర్ పైన, సొసైటీ పైన ఫోకస్ చేయాలి. దాని నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది, చూపిస్తా. నెక్స్ట్ ఏంది? సోషియో కల్చరల్ ఎకనామిక్ కండిషన్స్ డ్యూరింగ్ మౌర్యాస్. మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యులు. మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యులు అన్ని బట్టి పెట్టుకుంటూ పోయాను. రాజులు, వాళ్ళ బిరుదులు, అవన్నీ చదువు, తప్ప కాదనట్లేదు నేను. కానీ నువ్వు ఎక్కువ దేని మీద ఫోకస్ చేయాలంటే వాళ్ళ సమాజం పైన, మౌర్యుల కాలం నాటి సమాజం పైన, గుప్తుల కాలం నాటి సమాజం పైన, పల్లవుల కాలం నాటి సమాజం పైన, చాళుక్యుల కాలం నాటి సమాజం పైన, వాళ్ళ సంస్కృతి పైన, వాళ్ళ ఎకనామిక్ కండిషన్, ఎకనామికల్ కాంట్రిబ్యూషన్, వాళ్ళ సమాజం ఎట్లున్నది, వాళ్ళ సంస్కృతి ఎట్లున్నది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి. వాళ్ళంటే ఇక్కడ ఎవరిది? మౌర్యులది, గుప్తులది, పల్లవులది, చాళుక్యులది. వాళ్ళ సమాజం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వీటి మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేయి. మౌర్యులలో మొత్తం చదువు, పొలిటికల్ కండిషన్ చదువు, అన్ని చదువు, రాజులు చదువు, వాళ్ళ బిరుదులు చదువు, వాళ్ళు చేసిన యుద్ధాలు చదువు,
వాళ్ళు రాసిన పుస్తకాలు చదువు, మొత్తం చదువు, కానీ వాళ్ళ సమాజం మీద, వాళ్ళ సంస్కృతి మీద, వాళ్ళ ఆర్థిక అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయి నువ్వు. అక్కడ నుంచి క్వశ్చన్స్ దిగుతాయి. అందుకే డివైడ్ అండ్ క్రాక్. సిలబస్ని నువ్వు డివైడ్ చేసుకో. ఏం టాపిక్సో ఫస్ట్ స్టెప్లో తీసుకుంటే సెకండ్ స్టెప్లో ఆ టాపిక్స్లో ఏ అంశాలు చదవాలనో నోట్ చేసుకో. సేమ్ చోళుల కాలంలో ఏం అడుగుతుండు స్పెసిఫిక్గా? అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. చోళుల గురించి నీకు స్పెసిఫిక్గా ఏం అడుగుతుండు? అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. నువ్వు డైరెక్ట్ ఇది చదివినావు అనుకో నీకు అది అర్థం కాదు. డైరెక్ట్ సిలబస్ అవుతే ఎవరి దాంట్లో ఏం అడుగుతుండో నీకు తెలియదు. ఇది చదివినావు కదా, మరి తెలిసిందేమన్నా? సో డైరెక్ట్ చదివినప్పుడు నీకు అది అర్థం కాదు. అందుకనే దీన్ని డివైడ్ చేయాలి. అది కూడా టెక్నికే. ఇప్పుడు ఏమడుగుతుండు? చోళులకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన. ఎందుకు సార్ స్పెసిఫిక్గా అడ్మినిస్ట్రేషన్ అడుగుతున్నా అంటే స్థానిక స్వపరిపాలన అనేది ఇప్పటిది కాదు, చోళుల కాలం నుంచి ఉంది. ఉత్తరమేరూరు శాసనం ప్రకారం స్థానిక స్వపరిపాలన ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం. చిట్టిలేసి ఎన్నుకుంటారు వాళ్ళు. తాటాకుల మీద పేర్లు రాసి ఆ కుండల చిట్టిలేసి ఎన్నుకుంటారు. మళ్ళీ దానికి క్వాలిఫికేషన్ కావాలా? ఎవరు పడితే వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఆ స్థానిక స్వపరిపాలన ఇప్పుడు మనం చెప్పుకునేవి ఉన్నాయి కదా, 73, 74 అమెండ్మెంట్ యాక్ట్స్, షెడ్యూల్స్, ఇప్పుడు మనం చేసుకున్న లోకల్ బాడీస్ ఉన్నాయి కదా పాలిటీలో. సో అట్లా దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే చోళుల కాలం నాటి పరిపాలనా వ్యవస్థ, స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ, ఇది ఇక్కడ దీని ఆరిజిన్. దాని తర్వాత స్థానిక స్వపరిపాలన అని చెప్పేసి మోడర్న్ హిస్టరీలో వస్తుంది. స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరు? లార్డ్ రిప్పన్. సో అట్లా అందుకే స్పెసిఫిక్గా అడ్మినిస్ట్రేషన్ గురించి అడుగుతాడు. తర్వాత ఏంది? ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కళలు మరియు నిర్మాణాలు, వాస్తు నిర్మాణాలు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సార్ దేని ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని అంటే ఇగో హర్షవర్ధనుడి కాలంలో మరియు రాజపుత్రుల కాలంలోని ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అంటే ఇందులో ఏం అడుగుతుండు అది మెయిన్గా ఫోకస్ చేయాలి. చోళుల కాలంలో అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ చేయాలి. మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యుల కాలంలో సమాజం, సంస్కృతి, ఆర్థిక అంశాలు వాటి మీద ఫోకస్ చేయాలి. సో ఏది నీకు చదవాలో తెలిసిందనుకో నీకు చదవడం ఇంక ఈజీ అయిపోతుంది. క్యాజువల్ రీడ్ మొత్తం చదివేసి కానీ ఎక్కువ ఫోకస్ దీని మీద వీటి మీద వేయాలి. దీన్ని ఏమంటారు? డివైడ్ అండ్ క్రాక్ అని అంటారు. ఇట్లా ప్రతిదీ సిలబస్ కాపీ ముందర పెట్టుకో. క్వాలిటీ అయినా, ఎకానమీ అయినా, జాగ్రఫీ, ప్రతిదీ ఇచ్చిండు నీకు ఇది చదువు అని, బస్ అదే చదువుకు. దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. నీకు ఉదాహరణ చూపిస్తాను. చూడండి. ఎగ్జాక్ట్ దాని నుంచి దిగుతాయి క్వశ్చన్స్. సో ఇది మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్, రైట్? ఇప్పుడు ఇందులో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏముందండి? ఫస్ట్ మనకు సిలబస్లో ఫస్ట్ ఏముంది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సేలియంట్ ఫీచర్స్ ఉందా? సేలియంట్ ఫీచర్స్ ఉందా? ఇక్కడ చూడండి. లెవెల్ ఆఫ్ ప్లానింగ్, సెటిల్మెంటు, ఇవి ఇండస్ వ్యాలీ ఫీచర్స్కి సంబంధించింది. టౌన్ ప్లానింగ్, డ్రైనేజ్ సిస్టమ్. ఫస్ట్ క్వశ్చన్ దాని నుంచి వచ్చిందా? సింధులో నాగరికతకు సంబంధించిన ప్రణాళికల స్థాయి అని చెప్పేసి టౌన్ ప్లానింగ్, దాని నుంచి డైరెక్ట్ క్వశ్చన్. సేలియంట్ ఫీచర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. సరే, సెకండ్ క్వశ్చన్ చూడండి. వేదిక్ కల్చర్లో ఏం అడిగిండు? సొసైటీ అడిగిండా? వాళ్ళ సమాజం ఏంది, వాళ్ళ సంస్కృతి అడిగిన కదా. ఇప్పుడు దాంట్లో బహుభార్యత్వం, వైదిక సంస్కృతి, డైరెక్ట్ క్వశ్చన్. వైదిక సంస్కృతి కల్చర్ నుంచి బహుభార్యత్వం, కొంచెం సొసైటీకల్ టచ్, సొసైటీ సమాజం పరంగా టచ్ ఇచ్చిండు. క్వశ్చన్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నీకు అక్కడ నుంచే వస్తుంది. బౌద్ధ మతం అంటే డైరెక్ట్ బౌద్ధ మతం గురించి క్వశ్చన్. ఇది మిడివల్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. మిడివల్ హిస్టరీలో ఏం అడిగిండు? గ్రామ నాయక వర్గానికి సంబంధించిన ఖూట్ ముఖద్దం అని అడిగిండు, అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. మిడివల్ హిస్టరీలో మధ్యయుగ చరిత్రలో సిలబస్లో భాగంగా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. మార్కెట్ సంస్కరణలు అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో, మధ్యయుగ చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో ఉన్నటువంటి మార్కెట్ సంస్కరణలు, మార్కెట్ రిఫార్మ్స్. అక్బర్ పరిపాలనా కాలంలో ఎకానమిక్స్ సంబంధించింది, కాయిన్స్, ఎకానమిక్స్ సంబంధించింది. మరి సిలబస్లో ఉన్నాయా లేవా సార్ అంటే చూపిస్తాం. ఇది గ్రూప్ 2 సిలబస్. మనం ఇంతకుముందు క్వశ్చన్లు చూసినాం కదా, డైరెక్ట్ దీని నుంచి ఉంటాయి, సిలబస్ నుంచే క్వశ్చన్స్. సేలియంట్ ఫీచర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ దాని నుంచే వచ్చింది, సేలియంట్ ఫీచర్స్ నుంచి. సెకండ్ క్వశ్చన్ కల్చర్ సొసైటీ నుంచి, వేదిక్ పీరియడ్ నుంచి క్వశ్చన్ వచ్చింది. దాని తర్వాత ఏం అడిగిండు? మిడివల్ క్వశ్చన్ చూసుకుంటే ఢిల్లీ సల్తనట్కి సంబంధించి అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు అడిగిండు. మహమ్మద్ బిన్ తుగ్లక్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా అడిగిండు. ఇక్కడ చూడండి,
ఎకనామిక్, సోషో ఎకనామిక్, కల్చరల్ కండిషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి పరిపాలనా వ్యవస్థ, ఎకనామిక్ కండిషన్స్, మళ్ళీ కూడా ఏంది కల్చరల్ అండ్ సోషల్ కండిషన్స్. మనకు అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్ నుంచి డైరెక్ట్ 2 క్వశ్చన్లు ఇచ్చాడు. మళ్ళీ అది మాత్రమేనా అంటే ముఘల్స్కి సంబంధించి కూడా అక్బర్ నాణ్యాలు అని చెప్పేసి అడిగింది కదా, ఎకనామిక్ సంబంధించిన క్వశ్చన్. ఏమి ఇచ్చిండు ముఘల్కి సంబంధించిన, ఏమి ఇచ్చిన సిలబస్ ఇక్కడ ముఘల్స్ రిలేటెడ్ ఏం చదవాలి, సోషో ఎకనామిక్ కల్చరల్ కండిషన్స్. అంటే ఇక్కడ ఈ ఎకనామిక్ నుంచి అక్బర్ నాణ్యాలు అని చెప్పేసి క్వశ్చన్ ఫ్రేమ్ వేసిండు. సో ఏదైనా క్వశ్చన్ డైరెక్ట్ సిలబస్ నుంచి మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి. ఇంకొన్ని రాలేవంటే అవి రాలేవని కాదు, ఇండైరెక్ట్లీ ఫ్రేమ్ అయి ఉంటాయి. సో అందుకనే సిలబస్ అనేదే మీకు ఉద్యోగానికి ఆ నోటిఫికేషన్కి మెయిన్ ఏది అని అంటే సిలబసే మెయిన్. సిలబస్ని డివైడ్ చేసినాం అనుకో ఈజీగా జాబ్ని క్రాక్ చేస్తావు, రైట్. సో అది డివైడ్ అండ్ క్రాక్ పాలసీ. నెక్స్ట్ ఏంది సింప్లిఫై. నువ్వు చదివేదాన్ని సింప్లిఫై చేసుకో. సార్ ఏంది సార్ ఈ సింప్లిఫై అనేది ఏంది సార్ అని అంటే సింపుల్. ఇప్పుడు నువ్వు చదవాల్సింది బుక్ కొనుక్కున్నావు, 700 పేజీలు ఉంది అంటున్నావు. దాంట్లో ఫస్ట్ సిలబస్ చూసుకున్నావు, టాపిక్స్ని టిక్ కొట్టుకున్నావు. నీకు లేని టాపిక్స్ తీసేస్తే ఒక 50-60 పేజీలు వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు ఏది చదవాలనో సిలబస్లో ఉందో దాన్ని అండర్లైన్ చేసుకుంటే ఇంకొంచెం తగ్గిపోతుంది. సో ఆ 700 పేజీ బుక్ కాస్త 400, 500 అవుతుంది. ఇప్పుడు 500 పేజీలు కాదు సార్, అబ్బా 500 పేజీలు చదవాలన్నా అంటే అంత భారంగా తీసుకోకు, సింప్లిఫై చేసుకోదాన్ని. నువ్వు రోజుకి ఎంత చదవగలుగుతావు సార్? ఒక 5 గంటలు చదవగలుగుతా. గంటకి ఎన్ని పేపర్లు చదవగలుగుతావు సార్? సింపుల్ ఒక 5 పేపర్లు చదవగలుగుతా. 5 పేపర్లను కనీసం ఒక 5 పేపర్లు చదవగలుగుతావు గంటకి? చదవగలుగుతావు, ఎందుకంటే కొత్త కదా. మరి 5 గంటలలో ఎన్ని పేపర్లు చదువుతావు? 5 × 5 25 పేపర్స్. మరి నువ్వు రోజుకి 25 పేపర్లు చదివితే రోజుకు 5 గంటలు, గంటకు 5 పేపర్ల చొప్పున రోజుకి 25 పేపర్లు చదివితే 500 పేజీల బుక్ కంప్లీట్ కావడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది? 20 రోజులు. రోజుకి 25 పేపర్లు, 10 రోజులకు 250 పేజీలు, 20 రోజులకి 500 పేజీలు. ఎక్కడైనా కన్సిస్టెన్సీ మిస్ అవుతుందా? పర్లేదు, ఇంకో వారం వేసుకో, పెన్ను కంప్లీట్ అయ్యేదాన్ని. ఇది ఫ్రెష్ అని కొత్త కాబట్టి. ఒక ఫస్ట్ రీడింగ్ అయిపోయిందా మళ్ళీ నువ్వు గంటలా 10 పేపర్లు తింపి పడేస్తావు, సపాసా దింపేస్తావు. అప్పుడు నీకు గంటకు 10 పేపర్లు అంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ రీడింగే కష్టం. అందుకనే బుక్కు సైజు చూడకు, దాన్ని నువ్వు ఎట్లా సింప్లిఫై చేస్తున్నావు అనేది మ్యాటర్. 500 పేపర్లు ఉందా భయపడకు. రోజుకు ఒక 5 గంటలు, గంటకు 5 పేపర్లు వేసుకో. 100 అయినా 106 అయినా ఆ రోజు 25 పేపర్లు చదవాల్సిందే. అయిపోయిందా పక్కకు పెట్టి 20 రోజుల్లో నీ బుక్ కథం ఫినిష్ అయిపోతుంది. ఒక 3-4 రోజులు టైంపాస్ అయినా కూడా ఇంకో వారం మిగులుతుంది నీకు నెలలో. ఈ 20 రోజులు చదివిందాన్ని అప్పుడు మళ్ళీ రివిజన్ చేసుకో, సింపుల్ అయిపోతుంది. సో చదవాల్సిన దాన్ని సింప్లిఫై చేసుకో, టార్గెట్ని సింప్లిఫై చేసుకో. తర్వాత కంప్లీట్ ఫస్ట్ రీడ్. ఫస్ట్ రీడింగే కష్టం. ఫస్ట్ రీడింగ్ అయిపోయిందా సెకండ్ రీడింగ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, తెలిసిపోతుంది, ఇది తెలిసే అని. సో ఫస్ట్ రీడింగ్ అనేది ప్రతిదీ కొత్త కాబట్టి కష్టమవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక అడవిని దాటుకొని అవతల దిక్కుకోవాలి, ఫస్ట్ టైం పోతావు భయంగా కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంది, రూట్ నీకు తెలియదు కాబట్టి ఎత్తుక్కుంటూ పోతావు. ఒకసారి పోయొచ్చినావు అనుకో, సెకండ్ టైం నీకు అంతే టైం పడుతుందా, అంతే కష్టం అనిపిస్తుందా? తెలిసి మర్రి చెట్టు నుంచి లెఫ్ట్ పోవాలి, అక్కడ నుంచి వాగు దాటాలి, అక్కడ నుంచి ఇట్లా పోవాలి, అట్లా పోవాలి, ఈజీగా వెళ్ళిపోతావు. సో ఫస్ట్ రీడ్ నువ్వు మంచిగా సింపుల్గా ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసుకో. ఫస్ట్ రీడింగ్ అయిపోయిందా, ఆ గండం గట్టెక్కినవా, తర్వాత రివిజన్కి చాలా ఈజీ అవుతుంది. కానీ నువ్వు ఫస్ట్ రీడింగ్లోనే ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలని చదువుకుంటా పోయినావా, ఫస్ట్ రీడింగే నీది ఒడవది, రివిజన్ తర్వాత సంగతి మళ్ళీ, రైట్. ఫస్ట్ రీడింగ్ తొందర అయిపోగొట్టుకోవాలి. రివైజ్, చదివిన దాన్ని రివైజ్ చేయాలి. చెప్పినా కదా 20 రోజులలో నువ్వు బుక్ కంప్లీట్ అయితే మిగతా వారం రోజులు ఆ బుక్ని మళ్ళీ ఇంకోసారి రివైజ్ అయ్యి, లేకపోతే నువ్వు సోమవారం నుంచి శనివారం దాకా ఏం చదువుతున్నావు ఆదివారం మళ్ళీ అది రివైజ్ అయ్యి. సో అది రివిజన్ మెయిన్ మ్యాటర్. మళ్ళీ సేమ్ రీకాల్. స్టెప్ 1లో కూడా రీకాల్ వచ్చింది, స్టెప్ 2లో కూడా రీకాల్ వచ్చింది. రీకాల్ చేస్తూ రీకాల్ అనేది అలవాటు వేసుకొని బ్రెయిన్కి అలవాటు అయ్యి ఎగ్జామ్లో నీకు అదే పనిచేస్తుంది. ఎగ్జామ్లో నేను ఒడ్డెక్కిచ్చేది అదే, ఆ రీకాల్ అనేదే ఒడ్డెక్కిస్తుంది. దాన్ని మూసుకుంటే నీకు ఆ టాపిక్ సంబంధించింది రీకాల్ కావాలి, రైట్. నెక్స్ట్ ఏంది స్టెప్ 3. స్టెప్ 3 నువ్వు ఏం చేయాలి? స్టెప్ 1లో సిలబస్ చూసుకున్నావు, స్టెప్ 1లో టాపిక్స్ చూస్ చేసుకున్నావు, క్యాజువల్ రెడీ చేసినావు ఓవర్వ్యూగా. స్టెప్ 2లో స్పెసిఫిక్గా ఏది చదవాలో అది పాయింట్అవుట్ చేసుకున్నావు, ఫస్ట్ రీడింగ్ కంప్లీట్ చేసుకున్నావు, రివైజ్ చేస్తున్నావు, రీకాల్ చేయడం మంచి అలవాటు పడుతున్నావు. స్టెప్ 3 కొంచెం ప్రో లెవెల్కి వచ్చేసినావు నువ్వు ఇప్పుడు ఏం కొత్త కాదు. సో స్టెప్ 3 ఏం చేస్తావు, నోట్స్ తయారు చేసుకుంటావు. సార్ ఇక్కడ మళ్ళీ నోట్స్ అంటే మీరు ఇక్కడ గమనించాలా, సార్ నోట్స్ అంటే ఏంటి సార్, ఆల్రెడీ బుక్ ఉన్నది మళ్ళీ నోట్స్ ఎందుకంటే, నోట్స్ అవసరం దేనికేనంటే మళ్ళీ నోట్స్ అంటే ఇక్కడ మీరు ఒక బుక్ నుంచి ఇంకో బుక్ను తయారు చేసినట్టు ఉండదు. మంచిగా ఇట్లా నీట్గా రాసి అండర్లైన్ చేసి దాని కింద ఇట్లా మొత్తం డిజైన్లు వేసి పువ్వుల తీగలేసి పువ్వులు పెట్టి అవసరం లేదు. నువ్వేం రికార్డ్ రాస్తావు, ఇంటర్ రికార్డ్స్ ఏం రాస్తలేవు. నువ్వు రాసేది నోట్స్.
మళ్ళీ సార్ స్కూల్లో రాసినట్టు ఫేర్ నోట్స్ అంటే అది కాదు. మళ్ళీ నోట్స్ అనేది రఫ్గా ఉండాలా, క్రిస్ప్గా ఉండాలా, చిన్న ఒక సండే మ్యాగజైన్ లాగా అయిపోవాలా. నీ నోట్స్ చూస్తే బుక్తో ఇంకో బుక్ తయారైనట్టు ఉండద్దు. ఆ మాత్రం నువ్వు రాయడం దేనికి? బుక్కే చదువుకో. మళ్ళీ నోట్స్ ఏదో నువ్వు తర్వాత జనరేషన్ వాళ్ళకి, నా తమ్ముళ్ళకి వాళ్ళకి అందించాలంటూ అంత నీట్గా రాయాల్సిన పని లేదు. నీకు అర్థమైతే సరిపోతుంది, నీకు రివైజ్ చేయడానికి ఈజీ ఉంటే సరిపోతుంది, నీకు అనుకూలంగా ఉన్న భాషలు ఉంటే సరిపోతుంది, నీకు తెలిస్తే సరిపోతుంది అంతే. రైట్. సో ఎవరి నోట్స్ ఇంకొకరికి యూజ్ కావు. ఇప్పుడు నేను నోట్స్ ఎట్లా తయారు చేస్తా? బుక్లో చదువుతా, ఏదైతే నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో, నాకు ఏది కష్టం అనిపిస్తుందో అది నోట్స్లో రాసుకుంటా. ఎందుకు? ఏది వచ్చో నాకు తెలుస్తుంది, ఏది రాదో నేను బుక్లో రాసుకుంటా. సో లాస్ట్కి ఏమవుతుంది, ఈ 500 పేజీలలో నాకు రాని 50 పేజీలు మ్యాటర్ వెళ్తుంది, దాన్ని నేను నోట్స్గా రాసుకుంటా, దాన్ని రివైజ్ చేస్తా. ఎగ్జామ్ టైం వరకు నువ్వు రివిజన్ చేసే నోట్స్ ఇట్లా చిన్న ఇట్లా సండే మ్యాగజైన్ లాగా ఉండాలి. బుక్కుల నుంచి ఇంకో బుక్ లాగా ఉంటే నువ్వు రివిజన్ కష్టమవుతుంది. ఎగ్జామ్కి ఒక నెల ఉందంటే నువ్వు రివిజన్ ఎట్లా చేస్తావు? మళ్ళీ అవే బుక్కులు ముందరేసుకుంటావా? ఒక బుక్కే నీకు నిలబడుతుంది మరి అట్లయితే. అప్పుడు పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ, తెలంగాణ మూమెంట్ ఎన్నో ఉంటాయి, ఎన్ని బుక్స్ అని రివైజ్ చేస్తావు? సింప్లిఫై చేయాలా. ఇప్పుడు నువ్వు ఎస్ఐ ఎగ్జామ్ కూడా ఈవెంట్స్ తర్వాత నీకు ఉన్న టైం కాదు, ఆ 2 నెలలే, ఒక 60 రోజులు టైం ఉంటుంది, మహాతో 3 నెలలు, 90 డేస్ టైం ఉంటుంది. అయిపోతలోనే పర్సనలోనే ప్రెజర్ మీదనే ఒక నెల గడిచిపోతుంది. 60 రోజులల్లా నువ్వు 10 సబ్జెక్టులు 7కి రివైజ్ చేస్తావు. అప్పుడు రివైజ్ చేయాలంటే నువ్వు ప్రిపరేషన్ టైంలో నోట్స్ తయారు చేసుకుని పెట్టుకుంటే ఈజీగా అయితే నీకు రివిజన్. ఆడు 600 పేజీల బుక్ పట్టుకుని రివిజన్ చేస్తాడు, వానికి ఎంత కష్టం అవుతుంది. నువ్వు 60 పేజీల నోట్స్ తయారు చేసుకుని పెట్టుకుంటావు, నీకు ఎంత ఈజీ అవుతుంది. నోట్స్ అనేది అట్లా ఉండాలి, క్రిస్ప్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. చదువు 2-3 రీడింగ్స్ ఇయ్యు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇన్ని రీడింగ్స్ ఇచ్చినా కూడా నాకు ఏది రావట్లేదు, ఇయర్స్ రావట్లేదా, పేర్లు గుర్తుండట్లేదా, ఆర్టికల్స్ గుర్తుండట్లేదా, ఇలా ఎకనామీలో కమిటీలు గుర్తుండట్లేవా, కమిటీ చేసిన సిఫార్సులు గుర్తుండట్లేవా, అవి మాత్రమే రాసుకొని పెట్టుకో. సింప్లిఫై అయితే కంటెంట్ మొత్తం నెత్తిలు ఉంటుంది. రాని బిట్స్ మెమరైజ్ చేయడానికి నోట్స్లు ఉండాలి. ఫస్ట్ రీడింగ్లో నోట్స్ తయారు చేసినావు అనుకో, ప్రతిదీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ప్రతిదీ రాసుకుంటూ పోతావు, ఏం కాదు దానివల్ల లాభం. ఒక బుక్ నుంచి ఇంకో బుక్ తయారవుతుంది. సెకండ్ రీడింగ్ రివైజ్ అయిన తర్వాత అప్పుడు సెకండ్ రీడింగ్కో థర్డ్ రీడింగ్కో నోట్స్ రాసుకోవాలి, మెమరైజ్ చేయాలి, బైహార్డ్ చేయాలి. కంటెంట్ అంతా నీకు గుర్తున్నది. నోట్స్ ఉన్నది ఏముండాలి? నువ్వు మెమరైజ్ చేసే బిట్స్ మాత్రమే, సంవత్సరాలు, కమిటీలు, రిపోర్ట్స్ అవి మాత్రమే నువ్వు పట్టేటే నోట్స్లు ఉండాలి. అర్థం చేసుకునే కాన్సెప్ట్ నోట్స్లు ఎప్పుడు ఉండొద్దు, అది బుక్కులు ఉంటాయి, నువ్వు బ్రెయిన్లో పెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. కానీ బిట్స్ మాత్రం మెమరైజ్ చేయాలి, అది బిట్స్ మాత్రం నోట్స్లు ఉండాలి. నెక్స్ట్ ఏంది? రివైజ్. సేమ్ మళ్ళీ ఆ నోట్స్ని మెమరైజ్ చేసుకోవడానికి రాసుకున్న నోట్స్ని రివైజ్ చేయు, ఆ రివిజన్ని మళ్ళీ రీకాల్ చేయు. మరి ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, చదవడం అయిపోయింది, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అయిపోయింది, దాని తర్వాత నోట్స్ రాయడం అయిపోయింది, నోట్స్ని రివైజ్ చేస్తున్నావు, రీకాల్ చేస్తున్నావు. మరి నువ్వు చదవడం మాత్రమే నేర్చుకున్నావు. మరి ఈ చదివిన దాన్ని ఎగ్జామ్కు తగ్గట్టు నువ్వు ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలంటే ఎగ్జామ్ తగ్గట్టు నువ్వు ఎట్లా అటెంప్ట్ చేస్తావు అంటే ఈ చదివిన చదువుని ఎగ్జామ్కు తగ్గట్టు నువ్వు ఎగ్జామ్కి తగ్గట్టు ఎట్లా మౌల్డ్ చేస్తావు అనేది మ్యాటర్. అందుకు నువ్వేం చేయాలి? మాక్ టెస్ట్ ఇవ్వాలి, టెస్ట్ సిరీస్ రాసుకుంటావా, ఏం చేస్తావు చూడు. కానీ ఎగ్జామ్లో నువ్వు ఇన్నేళ్ళు చదివి తీరా నువ్వు రాసే ఫస్ట్ ఎగ్జాము ఆ మెయిన్ ఎగ్జామ్ అయి ఉండొద్దు. నువ్వు ఎగ్జామ్ రాసే కంటే ముందు కొన్ని 100 టెస్ట్ సిరీస్, కొన్ని 100 ఎగ్జామ్స్ అటువంటి టెస్టులు ఇచ్చి ఉండాలి. అయితే నీకేమవుతుంది? 100 బాల్ ఆడినోనికి 101 బాల్ పెద్ద కష్టమేం కాదు. నువ్వు ఎన్ని నేను ఇన్ని రోజులు కొన్ని 100 బాల్ ప్రాక్టీస్ చేసిన అంటాడు వాడు. అబ్బా నేను ఇప్పటిదాకా బాలింగ్ ఎట్లా వేయాలో నేర్చుకున్నా, బ్యాటింగ్ ఎట్లా వేయాలో నేర్చుకున్నా, కానీ ఎప్పుడు నేను బాల్ని ఫేస్ చేయలేదు అని అంటే లాభం లేదు. సో నువ్వు ప్రాక్టీస్ కంపల్సరీ. నువ్వు ఎగ్జామ్ నీకు భయం కాకుండా, ఎగ్జామ్లో నువ్వు భయపడకుండా ఎగ్జామ్ని స్మూత్గా నువ్వు హ్యాండిల్ చేయాలంటే అలాంటి ఎగ్జామ్స్ నువ్వు ఎన్నో ఇచ్చి ఉండాలి, అలాంటి ప్రెజర్ని నువ్వు ఎన్నోసార్లు హ్యాండిల్ చేసి ఉండాలి, అలాంటి టైం మేనేజ్మెంట్ నువ్వు ఎన్నోసార్లు చూసి ఉండాలి. అయితేనే నీకు మెయిన్ ఎగ్జామ్లో నువ్వు భయపడవు, ఫ్రీ కామన్ మైండ్తో నువ్వు ఎగ్జామ్ ఇచ్చేస్తావు. ఒక టఫ్ క్వశ్చన్ చూస్తే నువ్వు గాబరా కావు, నానా హైరాణ కావు, వేసుంటే మస్తు చూసినా టెస్ట్ సిరీస్లో అనుకుంటావు. సో టెస్ట్లు మెయిన్. ఇది స్టెప్ 3. ఇక అయిపోయింది ప్రిపరేషన్, ఇంతే సింపుల్, ఏముండదు. ఏం చదవాలనో స్టెప్ 1లో ఏం చేసినావు? ఏం చదవాలనో సిలబస్ చూసుకున్నావు. స్టెప్ 2లో ఏం చేసినావు? ఆ సిలబస్లో ఏ టాపిక్స్ చదవాలో చూసుకున్నావు. స్టెప్ 3లో ఏం చేసినావు? ఆ టాపిక్స్ని అర్థం చేసుకొని బైహార్డ్ చేసి దాంట్లో రాని నోట్స్గా రాసుకున్నావు. స్టెప్ 3లో మళ్ళీ ఆ నోట్స్ని మెమరైజ్ చేసినావు, మళ్ళీ రివైజ్ చేసినావు. ఇక్కడ నీకు స్టెప్ 1లో, స్టెప్ 2లో, స్టెప్ 3లో కామన్గా వచ్చేది ఏం తెలుసా? రీకాల్. దాన్ని ఇంప్రూవ్ చేసుకో. స్టెప్ 3లో నువ్వు మాక్ టెస్ట్లు ఇవ్వాలి, రైట్? నోట్స్ అనేది ఆ స్టెప్ 3లోనే రాసుకోవాలి. సో ఈ గ్యాప్లో నువ్వు ఏమైతే అంటే మల్టిపుల్ రివిజన్స్, మంచిగా రీకాల్ చేయడం, ఇవన్నీ నీకు ఎగ్జామ్ని రిజల్ట్ తీసుకొస్తాయి. ఎగ్జామ్ దాకా పోయేసరికంటే నువ్వు ఫుల్ ప్లెడ్జ్గా రెడీ అయి ఉండాలి, ఏ పరిశాన్ లేకుండా.
అట్లా కావాలంటే నువ్వు సింప్లిఫై చేసుకోవాలి. ఏది చదవాలో తెలవాలి, ఎట్లా చదవాలో తెలవాలి, ఏ సీక్వెన్స్ చదవాలనో తెలవాలి, ఎంత ఈజీగా సింప్లిఫై చేసి చదవాలనో తెలవాలి. అయితే నీకు ఆడుతూ పాడుతూ ఉద్యోగం కొట్టుకుంటావు. ఉద్యోగం కావాలంటే కష్టపడి చదవాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు. కష్టపడితేనే ఉద్యోగం వస్తా అంటే తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి కష్టపడుతున్నాడు. మరి అందరికి ఎందుకు రావట్లేదు? ఆ కష్టానికి కొంచెం నీ తెలివి తోడవ్వాలి, ఆ హార్డ్ వర్క్కి కొంచెం స్మార్ట్ వర్క్ తోడవ్వాలి. అయితే నీకు ఈజీ అవుతుంది. రైట్? సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రిపరేషన్ నువ్వు ఇంటి దగ్గర ఉండి చేయొచ్చు, మంచి కోచింగ్ సెంటర్కి ఉండి వెళ్ళి కూడా చేయొచ్చు. కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకదాన్ని చూస్ చేసుకో. మొదటి దాంట్లో ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలనుకున్నప్పుడు ఈ పద్ధతి నేను చెప్పింది ప్రిపరేషన్ ఫాలో అవ్వు, ఈజీగా సిలబస్ అవుతుంది. కానీ ఇందులో కంపల్సరీ ఖచ్చితంగా ఒక మంచి సీనియర్ ఆస్పిరెంట్ లేకపోతే ఎవరైనా ఉద్యోగం కొట్టిన వ్యక్తులు ఎవరైనా ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళ సలహా సూచనలు తీసుకో. లేదు నీ అదృష్టంకు మంచి ఇన్స్టిట్యూట్ నీ అందుబాటులో ఉంటే జాయిన్ అవ్వు, బెటర్. ఏం కాదు, నువ్వు ఒక ఫోన్ కొనుక్కున్న విలువ కాదు ఆ కోచింగ్ ఫీజు. కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత కోచింగ్ జాయిన్ అవ్వడం ముఖ్యం కాదు, ఆ కోచింగ్ ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది అంటే అది బెస్ట్ కోచింగ్. చెయ్యట్లేదు అంటే నువ్వు వెంటనే బయటకు వెళ్ళిపోసాక నువ్వు ఓన్గా ప్రిపరేషన్ చేసుకో, ఉత్తమం అది. కానీ టైం వృధా చేసుకోకు, ఇది మంచి టైం. ఈ టైంని, ఈ విలువైన ఈ టైంని నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావో అది చూసుకో. మంచి ఇన్వెస్ట్ చేయి, మంచి చదువుకో, మంచి ఉద్యోగం కొట్టుకో. అపరాజిత కోచింగ్ సెంటర్ సపోర్ట్, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఇది మన ఫస్ట్ వీడియో. దీని నుంచి ఈ వీడియో తర్వాత నుంచి ఇలా మీకు కంటిన్యూగా మంచి మంచి వీడియోస్ వస్తాయి, మంచి మంచి టాపిక్స్ చెప్పుకుందాం మనం. ప్రిపరేషన్ ఈజీ అయ్యేటట్టు ఇంకా ఇంకేమైనా చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్.